మన భూప్రపంచం మీద ఎన్నో విచిత్రమైన కట్టడాలు అయితే ఉన్నాయి. కొన్ని కట్టడాలు చూసినప్పుడు ఇలాంటివి ఎంత బాగా కట్టారా అనుకుంటాం. కొన్ని కట్టడాలు చూసినప్పుడు అసలు ఇది ఎలా కట్టారా అనుకుంటాం. అంతేకాకుండా ఈ ప్రపంచం మీద ఇంకో కట్టడం గుడికి ఉంది. ఇలాంటివి చూసినప్పుడు మాత్రం ఇలా గుడి కడతారా అనే ఒక డౌట్ వస్తుంది. ప్రపంచంలో ఇలాంటి కట్టడాలు చాలా తక్కువగా అయితే ఉంటాయి. అవి చూడడానికి చాలా వింతగా అయితే ఉంటాయి. సో అలా ప్రపంచంలోనే వింతైన బిల్డింగ్ల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ బిల్డింగ్ ని మనం చూసినప్పుడు ఏదో ఫోటోషాప్ లో ఎడిటింగ్ చేసినట్టు లేదా కెమెరా లెన్స్ వంకరగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి అది కాదే కాదు. ఈ బిల్డింగ్ అనేది చూస్తుంటే కరిగిపోతున్నట్టు లేదా ఎవరో పిండేసినట్టు కనిపిస్తుంటుంది. ఈ వింత బిల్డింగ్ పోలాండ్ లోని సోపాట్ అనే నగరంలో అయితే ఉంది. ఈ బిల్డింగ్ ని 2004లో అయితే నిర్మించారు. ఇలా డిజైన్ చేయడానికి వెనక రహస్యం ఏంటంటే, దీన్ని చూస్తుంటే మనకు ఒక కార్టూన్ ఇల్లులా కనిపిస్తుంది కదా. దీని ఆర్కిటెక్చర్లు సోయాన్ జాషి అలాగే జాలీ సకి కొంతమంది బెస్ట్ ఆర్టిస్టుల దగ్గర ఒక కార్టూన్ డిజైన్ తీసుకొని ఆ చిత్రం ప్రకారం ఈ బిల్డింగ్ అయితే నిర్మించారు. ఈ బిల్డింగ్ లో ఒక్క లైన్ కూడా స్ట్రైట్ గా ఉండదు. ఈవెన్ గోడలు, కిటికీ, తలుపులు అన్ని వంకరగానే ఉంటాయి. అసలు ఈ బిల్డింగ్ లోపల ఏముంది? బయట నుంచి చూసినప్పుడు ఏదో మ్యూజియం లా కనిపించినట్టుంటుంది. కానీ లోపలికి వెళ్తే ఇది ఒక కమర్షియల్ హబ్. ఇందులో దాదాపు 4000 చదరపు మీటర్ల విస్తీర్ణ షాపింగ్ మాల్, రెస్టారెంట్లు, ఆఫీసులు మరియు రేడియో స్టేషన్లు అయితే ఉన్నాయి. అంతేకాకుండా రాత్రిపూట లైట్ల వెలుతురుతో ఈ బిల్డింగ్ అనేది ఇంకా వింతగా ఒక మాయా ప్రపంచంలా కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత అందమైన మరియు వింతైన బిల్డింగ్లలో ఇది ఎప్పుడూ టాప్ లోనైతే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఈ బిల్డింగ్ ముందు ఫోటో దిగకుండా అస్సలు వెళ్లరు. టాప్ 9 లో ది బాస్కెట్ బిల్డింగ్ అయితే ఉంది. ఇది బుట్ట ఆకారంలో అయితే ఉంటుంది. ఇది అమెరికాలోని ఒహియో అనే రాష్ట్రంలో ఉన్న ఈ వింతైన బిల్డింగ్ గురించి మనం తెలుసుకుందాం. అసలు ఈ బిల్డింగ్ అనేది ఎందుకు ఇలా ఉంది? ఈ బిల్డింగ్ ని లాంగా బర్గర్ బాస్కెట్ అని పిలుస్తారు. దీనిని ఈ పేరుకు రావడానికి కారణం ఒకటి ఉంది. లాంగా బర్గర్ అనే కంపెనీ చేత్తో అల్లిన బాస్కెట్లు అనేవి తయారు చేసేవారు. వాళ్ళ కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఎలా ఉండాలని ఆలోచించినప్పుడు వాళ్ళు తయారు చేసే ప్రసిద్ధమైన మీడియం మార్కెట్ బాస్కెట్ గురించి ఆలోచించి ఆకాశంలోనే బాస్కెట్ ని నిర్మించాలనుకున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే, వాళ్ళు నిర్మించిన అతిపెద్ద బాస్కెట్ కంటే ఇది 160 రెట్లు పెద్దది. అంటే ఈ బిల్డింగ్ లో ఉన్న 2 హ్యాండ్ రూమ్స్ బరువు అనేవి 150 టన్నులు. చలికాలంలో హ్యాండిల్స్ మీద మంచు పెరిగిపోయి దెబ్బ తినకుండా ఉండడానికి వాటి లోపల హీటింగ్ సిస్టమ్ కూడా ఏర్పించారు. ఇది మొత్తం 7 అంతస్తుల బిల్డింగ్. 180,000 చదరపు అడుగుల విస్తీర్ణం అయితే ఉంటుంది. ఇంకా ఎప్పుడు ఈ బిల్డింగ్ లో 500 మంది వర్క్ చేస్తూనే ఉంటారు. కానీ ప్రస్తుతానికి ఈ బిల్డింగ్ అనేది లాస్ లో రావడం వల్ల 2016లోనే ఖాళీ అయిపోయింది. ప్రస్తుతానికి ఇది ఒక ఆర్కిటెక్చర్ అలాగే ఒక వింత ప్రాంతంగా మిగిలిపోయింది. ఆ తర్వాత దీన్ని వాళ్ళు గవర్నమెంట్ కి ఇచ్చేశారు. ఇంకా అది గుడికి అప్పటి నుంచి పర్యాటక ప్లేస్ లాగా మారిపోయింది. 8th ప్లేస్ లో స్టోన్ హౌస్ అయితే ఉంది. ఇది పోర్టుగల్ అనే ఒక దేశంలో అయితే ఉంది. నాకు తెలుసు ఇంతవరకు మీరు ఆ దేశం పేరు కూడా వినిండరు. మనం సినిమాల్లో లేదా కార్టూన్ లో రాతి యుగం నాటి ఇళ్లను చూస్తుంటాం. కానీ ఈ కాలంలో అలాంటి ఇల్లులు నిజంగా ఉన్నాయంటే నమ్ముతారా? ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఇల్లు గుడికి అదే. ఎవరో జైంట్స్ అంటే రాక్షసులు కట్టినలాగా ఉంది కదా ఈ బిల్డింగ్. ఇది కాసాడో పెనీడో అనే ఒక రాష్ట్రంలో అయితే ఉంది. ఇది పోర్చుగల్ ఫార్మ్ హౌస్ అనే పర్వతక ప్రాంతంలో 1972లో నిర్మించారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఇంత భారీ బిల్డింగ్ మొదలైన 2 సంవత్సరాల్లోనే పూర్తి చేశారు. దీన్ని ప్రత్యేకత ఏంటంటే, ఈ ఇంటిని ఏ ఇటుక లేక సిమెంట్ గోడలతో కట్టలేదు. అక్కడున్న 4 భారీ గ్రానైట్లను పిల్లర్ లాగా గోడలాగా వాడుకున్నారు. దూరం నుంచి చూస్తే ఇది ఒక పెద్ద భారీ రాయిలా కనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్తే కిటికీలు, తలుపులు, పైకప్పులు ఉన్న ఒక అందమైన ఇల్లులా కనిపిస్తుంది. బయట నుంచి చూసినప్పుడు ఇది ఒక పాత ఇల్లులా కనిపించినా లోపల మాత్రం చాలా సౌకర్యాలుగా ఉంటాయి. ఇందులో ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అది గుడికి ఒక పెద్ద రాయిని చెక్కి తయారు చేశారు. అయితే ఒక వింత విషయం ఏంటంటే, ఈ ఇంట్లో విద్యుత్ అనేది ఉండదు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కొవ్వొత్తులు లేదా లాంతర్లు మాత్రమే వాడుతుంటారు. అసలు ఈ బిల్డింగ్ ని ఎందుకు కట్టారు? మొదట్లో ఒక ఫ్యామిలీ తమ హాలిడేస్ ని ఎంజాయ్ చేసుకోవడానికి ఒక ప్రాంతానికి ప్రదేశానికి వెళ్లారు. అక్కడ చాలా బ్యూటిఫుల్ గా అనిపించడంతో ఇలాంటి ఒక బిల్డింగ్ అక్కడ కడితే చాలా బాగుంటుందని చెప్పి కొన్ని $1 మిలియన్ వేసి ఆ బిల్డింగ్ అయితే కట్టారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ బిల్డింగ్ లో ఎవరు నివసించలేరు. కేవలం ఇప్పుడు ఇది ఒక మ్యూజియం లాగానే మిగిలిపోయింది. ఇంకా ఇది ఇప్పుడు పోర్చుగల్ దేశం చేతిలో ఉండి ఒక మ్యూజియం లాగా ఏర్పడింది. 7th ప్లేస్ లో వండర్ వర్క్స్ అనే బిల్డింగ్ ఉంది. ఇది యుఎస్ఏ అయితే ఉంటుంది. అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ బిల్డింగ్ వెనక ఒక విచిత్రమైన రీజన్ అయితే ఉంది. ఈ బిల్డింగ్ చూడడానికి ఒక భారీ తుఫాన్ కొట్టుకు వచ్చి ఎక్కడో పనిపోయినట్టు కనిపిస్తుంటుంది. దీని ఆర్కిటెక్చర్ వెనక ఒక కల్పిత కథ అయితే ఉంది. బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఉన్న ఒక రహస్య ల్యాబ్ లో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఒక భారీ సుడిగాలి వచ్చి ఆ ల్యాబ్ ను ఇక్కడ ఇలా తలకిందులుగా వేలేసిందని. అందుకే ఈ బిల్డింగ్ చూడడానికి చాలా విచిత్రంగా అండ్ రొటేషన్ పద్ధతిలో ఇంటి పైకప్పు అనేది భూమిలోకి, కింద పునాదులు అనేవి పైగా ఉన్నట్టు కనిపిస్తుంది. నిజానికి ఇది ఒక చోట్ల అయితే లేదు. టెన్నీసీ మరియు సౌత్ కరోలినా వంటి కొన్ని ప్రధాన నగరాల మధ్య వండర్ వర్క్స్ మ్యూజియం లో ఉన్నాయి. బయట నుంచి చూస్తే కాదు, లోపలికి వెళ్లి చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ బిల్డింగ్ అనేది ఒక ఎడ్యుకేషనల్ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్. ఇందులో 100 కంటే ఎక్కువగా పైన సైన్స్ ప్రయోగాలు అయితే ఉంటాయి. మీరు గాలిలో ఎగిరే అనుభూతిని పొందొచ్చు. భూకంపం వస్తే ఎలా ఉంటుందని చూడొచ్చు.
లేదా ఒక పెద్ద బెడ్ ఆఫ్ నెయిల్స్ అంటే మెరుపుల వరకు మీ మీద పడితే ఎలాగుంటుందని ఫీల్ కావచ్చు. మీరు లోపలికి వెళ్ళగానే ఒక ఇన్వర్షనల్ టన్నల్ ద్వారా లోపలికి అయితే వెళ్తారు. లోపల ఉన్న డిజైన్ మొత్తం మీ తల తిరిగినట్టు, మీరు తలకుందులుగా వేలాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. 7th ప్లేస్ లో కెనడాకు చెందిన హ్యాబిటాట్ అనే బిల్డింగ్ అయితే ఉంది. ఈ వింతైన బిల్డింగ్ మూంట్రియల్ అనే నగరంలో ఉంది. దీన్ని 1967లో జరిగిన ఎక్స్పో 67 వరల్డ్ ఫైర్ కోసం ప్రత్యేక ఆర్కిటెక్ట్ తో మోట్సైఫిల్ అనే ఒక ఆర్టిస్ట్ డిజైన్ చేశారు. అప్పట్లో ఆయన వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. దీని నిర్మాణ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మొత్తం 354 కాంట్రాక్ట్ బాక్సులు అయితే ఉంటాయి. ఇది చూడడానికి సేమ్ ఒక బాక్స్ లాగైతే ఉంటుంది. ఇంకా అది చూడడానికి ఒకదానిపై ఒకటి పేర్చినట్టు విభిన్న కోణాల్లో పేర్చి మొత్తం 146 ఇళ్లను అయితే నిర్మించారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ బాక్స్ లాగా ఉన్న అపార్ట్మెంట్ లో ప్రతి ఇంటికి ఒక్కొక్క సపరేట్ గార్డెన్ అయితే ఉంటుంది. అంటే కింద ఉన్న ఇంటికప్పు పైన ఉన్న ఇంటికప్పు బాల్కనీ లేదా గార్డెన్ లాగా పనిచేస్తుంది. అసలు ఇది కట్టడానికి కారణం ఏంటి? నగరంలో నివసించే వారికి అపార్ట్మెంట్ సౌకర్యంతో పాటు పల్లెటూరు ఇల్లు ఉండి ప్రశాంతమైన గాలి, వెలుతురు మరియు పచ్చదనం అందించాలని ఆర్కిటెక్ట్ ఆలోచన. ప్రస్తుతం ఇది ఏ సిచ్యువేషన్ లో ఉందంటే మొదట్లో ఇది ప్రయోగాలు అనిపించినా ఇప్పుడు ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన నివసించే ప్రాంతం. చాలా మంది ఆర్కిటెక్టులు, స్టూడెంట్లు మరియు పర్యాటకులకు దీన్ని చూడడానికి అయితే వస్తారు. 60 ఏళ్ల క్రితమే ఇంత అద్భుతమైన ఆలోచనతో ఈ బిల్డింగ్ ని నిర్మించారు. 5th ప్లేస్ లో బెల్జియం కు చెందిన అటామిన్ అనే ఒక బిల్డింగ్ అయితే ఉంది. ఈ బిల్డింగ్ ని 1980లో జరిగిన వరల్డ్ ఎక్స్పో కోసం నిర్మించారు. అప్పట్లో కేవలం ఇది 6 నెలల పాటు ఉంచుదాం అనుకున్నారు. కానీ పర్యాటకులు ఇది చూసి ఎంతో వింతగా అనిపించడంతో అప్పటి నుంచి దీన్ని అలాగే కొనసిస్తున్నారు. దీని నిర్మాణం అనేది ఒక అద్భుతం. ఒక ఐరన్ క్రిస్టల్ అణువుని ఆకారంతో పోల్చి ఉంటుంది. అంటే ఒక అణువుని అక్షరాల్లో మార్చి 165 బిలియన్ రెట్లు పెద్దదిగా చేస్తే ఎలాగుంటుందో దీని నిర్మాణం అనేది కూడా అలాగే ఉంటుంది. ఇందులో మొత్తం 9 స్టీల్స్ ఆఫ్ స్టీల్ గోళాలు అయితే ఉంటాయి. ఒక్కొక్క గోళం డయామీటర్ అనేది 18 మీటర్లు అయితే ఉంటుంది. ఇవన్నీ 22 ద్వారా ఒకదానికి ఒకటి కలిసి ఉంటాయి. ఈ మొత్తం కట్టడానికి ఎత్తు దాదాపుగా 102 మీటర్లు, అంటే దగ్గర దగ్గర 306 అడుగులు అయితే ఉంటుంది. కేవలం ఇది బయట నుంచి చూసేదానికే కాదు, మీరు ఈ గోళాల్లోపలికి గుడికి వెళ్ళొచ్చు. 9 గోళాల్లో మొత్తం 5 గోళాలు పర్యాటకుల కోసం తెరిచి ఉంటాయి. కొన్ని గోళాలలో మ్యూజియంస్, ఎగ్జిబిషన్స్ అయితే ఉంటాయి. ఇంకా కొన్ని గోళాల్లో రెస్టారెంట్. అన్నిటికంటే ఇది పెద్ద గోళం. ఈ గోళంలో ఒక పెద్ద రెస్టారెంట్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి బెలేస్ నగరం మొత్తం 360 వ్యూ డిగ్రీలో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా పర్యాటకులు ఇబ్బంది పడకుండా ఒక గోళంలో నుంచి మరో గోళానికి వెళ్ళడానికి ఎస్కలేటర్లు కూడా ఉంటాయి. రాత్రిపూట ఈ ట్యూబుల్లో లైటింగ్ ఎఫెక్ట్స్ అద్భుతంగా అయితే ఉంటాయి. 4th ప్లేస్ లో స్పెయిన్ కు సంబంధించిన మైండ్ హౌస్ అయితే ఉంది. దీన్ని ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఆర్కిటెక్ట్ ఆథోని గౌడీ అయితే నిర్మించారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇతను చాలా బిల్డింగ్లు అయితే నిర్మించారు. కానీ ఏ బిల్డింగ్ లో చూసినా సరే ప్రకృతికి చాలా దగ్గరగా అయితే ఉంటుంది. అసలు ఈ బిల్డింగ్ ప్రత్యేకత ఏంటి? ఈ బిల్డింగ్స్ కు ఎక్కడ సరే స్ట్రైట్ లైన్స్ అయితే ఉండవు. దీని రూఫ్ టాప్, అదే ఈ ఇంటి కప్పును చూస్తే అంచులకు కేక్ పూసినట్టు అయితే ఉంటుంది. ఈ ఇల్లు మొత్తం రంగురంగుల సిల్మిక్ ముక్కలతో, గాజు ముక్కలతో అలంకరించబడి ఉంటుంది. ఇది ఎండలో మెరుస్తూ చాలా అందంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన ఉన్న తెల్లటి మరియు బ్రౌన్ కలర్ లో డిజైన్ ఒక పుట్టగొడుగు లాగా, అదే మష్రూమ్ లాగా ఆకాశాన్ని పోల్చి ఉంటుంది. అందుకే దీన్ని 40C హౌస్ అని పిలుస్తారు. ఇలాంటి వింత కారణాల వల్లనే ఇది టాప్ 10 లో అయితే ఉంది. నిజానికి ఈ బిల్డింగ్ లాగా ఉన్న పార్క్ ని ఒక విశాలవంతమైన హౌసింగ్ ఎస్టేట్ గా మార్చాలనుకున్నారు. ఇప్పుడు ఇది ఒక అద్భుతమైన పర్యాటకుల ప్రాంతంగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఈ మైండ్ హౌస్ లోపల మ్యూజియం మరియు గ్యాలరీ అయితే ఉంటాయి. మనం ఒకవేళ ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తే ఆ కాలం నాటి ఆర్కిటెక్చర్ మరియు ఆయన ఊహాశక్తిని మనం అక్కడ దగ్గర నుంచి చూడొచ్చు. ఇంకా టాప్ 2 ప్లేస్ లో మన భారతదేశంలోని గర్వకారణం మరియు అద్భుతమైన నిర్మాణ శైలి, ఇలా ఎన్నో అవార్డులు తీసుకున్న లోటస్ టెంపుల్ అయితే ఉంది. అంటే ఒక వికసించిన తామర పువ్వు లాంటి ఒక వింత టెంపుల్. లోటస్ టెంపుల్ ఢిల్లీలోని కాల్కాజీ అనే ప్రాంతంలో ఉంది. ఇది 1986లో నిర్మించారు. ఈ బిల్డింగ్ ని ఇరానియన్ అమెరికన్ ఆర్కియాలజిస్ట్ ఫరీబోడా సహజ్ డిజైన్ చేశారు. ఇది ఏ ఒక్క దేవుడికి సంబంధించింది కాదు. ఇది కేవలం ఒక మెడిటేషన్ సెంటర్ లాంటిదే. ఈ లోటస్ టెంపుల్ తామర పువ్వు ఆకారంలో తీసుకొని మొత్తం 27 స్వాతంత్ర కాంక్రీట్ రేకులను వాడారు. ఇంకా దీన్ని 3 వరుసలుగా అయితే అమర్చారు. అంటే మొత్తం 27 రెక్కలని 3 వరుసలుగా అయితే అమర్చారు. ఈ ఒక్కొక్క రేకుని గ్రేస్ దేశంలో నుంచి తెప్పించిన అత్యంత ఖరీదైన తెల్ల మరానా మార్బుల్, అంటే వైట్ మార్బుల్ అని కూడా పిలుస్తారు. అందుకే ఇది ఎప్పుడు మెరుస్తూనే కనిపిస్తూ ఉంటుంది. ఈ టెంపుల్ చుట్టూ 9 నీటి చెరువులు అయితే ఉంటాయి. ఇది కేవలం అందం కోసమే కాదు, బిల్డింగ్ లోపల ఒక సహజమైన చల్లదనాన్ని అందించడానికి కూడా సహాయపడుతుంది. అసలు ఈ లోటస్ టెంపుల్ లోపల ఏముంది? ఈ లోటస్ టెంపుల్ లోపల ఏ విగ్రహాలు, ఫోటోలు ఉండవు. ఒక మతానికి సంబంధం లేకుండా ఎవరైనా వచ్చి ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు. ఇది దాదాపు 2500 మంది ఒకేసారి కూర్చునే స్థలం ఉంటుంది. అంతేకాకుండా లోపల శబ్దం ప్రతిధ్వనించకుండా చాలా అందంగా అయితే ఉంటుంది. ప్రపంచంలోనే అతి తక్కువ డిజైన్లతో కట్టిన కన్స్ట్రక్షన్ గా ఇది ఒక పేరు దాచింది. కొన్నిసార్లు తాజ్ మహల్ కంటే ఎక్కువ మంది పర్యాటకులు ఈ లోటస్ టెంపుల్ చూడడానికి వస్తుంటారని చెప్పి అక్కడ చెప్తున్నారు. దీన్ని కట్టిన తర్వాత ఎవరైతే దీని కన్స్ట్రక్షన్ అలాగే ఆర్కియాలజిస్ట్ ఉన్నారో అతనికి ఎన్నో అంతర్రాజ్య అవార్డులు అయితే వచ్చాయి. ఇక ఫైనల్ గా
టాప్ 1. ఇది ప్రపంచంలోనే దీన్ని మించిన బిల్డింగ్ అయితే లేదు. ఇంకా ఇలాంటి ఒక కట్టడం అనేది ఫ్యూచర్ లో వస్తుందని కూడా ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే ఇది ఇంకా టాప్ 1 లో ఉంది. అదే చైనాలో ఉన్న ది పియానో హౌస్. పేరుకు తగ్గట్టుగానే ఈ బిల్డింగ్ గుడికి పియానో ఆకారంలో అయితే ఉంటుంది. ఇది చైనాలోని హువాన్ అనే నగరంలో అయితే ఉంటుంది. ఇంకా ఈ భవనాన్ని 2007లో అయితే నిర్మించారు. హెఫీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఆర్కియాలజిస్ట్ ఇంకా అతని విద్యార్థులు దీన్ని డిజైన్ చేశారు. ఈ బిల్డింగ్ అనేది పూర్తిగా ఒక మ్యూజిక్ థీమ్ లో నిర్మించబడి ఉంటుంది. ఈ బిల్డింగ్ మొత్తంలో హైలైట్ పాయింట్ ఇదే. ఈ కట్టడంలో ఒక నల్లని గార్డెన్ పియానో లాగా మరియు ఒక గ్రాస్ వాలియం అయితే ఉంటాయి. పియానో భాగం అనేది మెయిన్ బిల్డింగ్ గా పనిచేస్తూ ఉంటుంది. వాయిలెంట్ గా ఉన్న భాగం దాన్ని ఎంట్రన్స్ గా భరిస్తుంది. ఒకవేళ మీరు ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళాలనుకుంటే ఆ గ్రాస్ ద్వారానే వెళ్ళాలి. ఈ బిల్డింగ్ లోనే ప్రపంచంలోనే చాలా పేరు పోసిన ఎక్సలేటర్ అయితే ఉంటుంది. ఆ బిల్డింగ్ లో ఉన్న ఆర్కిటెక్చర్ అనేది ఎలాగుంటుందో చూపించడానికి ఇది ఒక స్టార్ డిస్క్ అయితే ఉంటుంది. ఇది అసలు పియానో ఇంకా వాయిలెంట్ కంటే 50 రెట్లు పెద్దది. అంటే ఎంత పెద్ద భారీగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. బయట నుంచి చూసినప్పుడు ఈ బిల్డింగ్ మొత్తం మ్యూజికల్ లా కనిపిస్తుంటుంది. ఇది నిజానికి ఒక ఎగ్జిబిషన్ సెంటర్. ఈ నగరంలో సంబంధించిన డెవలప్మెంట్ ప్లాన్స్, మోడల్స్ ఇక్కడ ప్రదర్శిస్తారు. రాత్రిపూట ఈ బిల్డింగ్ అంచులకు ఉన్న లైట్లు అనేవి పియానో ఆకారంగా వెలుగుతూ చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. దీని అందానికి ముక్తినైన కొంతమంది పెళ్లి జంటలు వెడ్డింగ్ ఫోటో షూట్ కోసం ఈ బిల్డింగ్ దగ్గరికి అయితే వస్తారు. అందుకే దీన్ని చైనాలోనే మెడ్స్ రొమాంటిక్ బిల్డింగ్ అని పిలుస్తారు. ఇప్పటి వరకు ప్రపంచంలోనే 10 అతిపెద్ద కట్టడాలు అయితే మాట్లాడుకుందాం. మరి ఈ 10 బిల్డింగ్ లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ 10 బిల్డింగ్లలో మీరు ఏ బిల్డింగ్ వెళ్ళాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మర్చిపోకుండా ఇప్పుడే మన ఛానల్ ని కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.